హాయ్ అండి. ఈరోజు నేను యూట్యూబ్లో చూసి నెల్లూరు స్టైల్ పప్పులుస్ అయితే ట్రై చేశాను. ముందుగా కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పప్పులోకి పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమోటా వేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ అనేది సపరేట్ చేసుకొని కొంచెం కారం వేసి మెదుపుకొని తర్వాత సపరేట్ చేసుకున్న వాటర్ ఇంకా పులుపుకు తగ్గ వాటర్ కూడా వేసుకుని తాలింపు వేసుకుంటే నెల్లూరు స్టైల్ పప్పులుస్ అయితే రెడీ అయిపోతుంది. మేమైతే దీన్ని పప్పుచారనే అంటాము. ఇంకొక 2 టమాటాలు ఎక్కువ వేసి కొంచెం గట్టిగా చేస్తే టమాటా పప్పు అంటాము. మేమైతే పప్పుచారుని వేరేలాగా చేస్తామన్నమాట. పప్పుని పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఉడికించుకోవాలి. చింతపండుని సపరేట్గా నానబెట్టి ఉడకబెట్టిన పప్పులో పులుసు పోసుకొని తాలింపు వేసుకోవటమే. అదే తాలింపులో ఒక టమాటా, పచ్చిమిర్చి, మునక్కాయ వేసుకుంటే మునక్కాయ పప్పు అంటాము. మరి మీరు ఎలాగ చేస్తారో పప్పుచారుని కామెంట్ చేయండి. ఎన్ని రకాలుగా చేసినా చింతపండు పులుసు పోసి చారులాగా చేస్తే మాత్రం మేము పప్పుచారు అని అంటాము. సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఒక్కొక్క దానికి ఒక టేస్ట్ అనమాట. బాయ్ బాయ్.